ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అప్పన్పేట గ్రామ వాస్తవ్యులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటను తెలియచేయడానికి మీ మధ్యకి ఈ సాయంకాల సమయంలో మేము వచ్చామండి. ప్రతి ఒక్కరు కూడా కొద్ది క్షణాలు ఇదేదో మాకు సంబంధించినవి కాదనుకోకుండా దయచేసి కొద్ది క్షణాలు ఈ దేవుని మాటను ఆలకించాల్సిందిగా ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. రోజు ఎన్నో మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. ఎన్నో వార్తలు మనకి ఆయా స్థలాల్లో నుండి మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇది సాక్షాత్తు భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు. ఈ మాటలు యందు గనక విశ్వాసం ఉంచితే గనక, ఈ మాటలు యందు నమ్మకం ఉంచితే కనుక దేవుడిచ్చేటటువంటి మనకి ఈ లోకంలో బ్రతికినప్పుడు ఒక ఆశ ఉంటుంది. అదేంటంటే పుణ్యం చేసిన వాడు పుణ్యలోకానికి వెళ్తాడు, పాపం చేసిన వాడు పాతాళానికి వెళ్తాడు అనేటటువంటి ఒక ఆలోచన, ఒక నిర్ణయం అనేది మనిషి జీవితంలో ఏర్పడుతూ ఉంది. అయితే దేవుని వాక్యం దీనికి ఏమాత్రము కూడా అంగీకరించట్లేదు. ఎందుకు అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను చేసినని చెప్పి పరిశుద్ధ గ్రంథమైనటువంటి మొట్టమొదటి గ్రంథంలో మొట్టమొదటి వచనంలో ఈ మాట రాయబడింది. అంటే దేవుడు ఆదిలో ఉన్నాడు. ఇప్పుడే కాదు, అంటే చాలామంది ఊహగానంలో ఉన్నట్లుగా, ఆలోచనలో తేలుతున్నట్లుగా యేసుక్రీస్తు అంటే ఒక కులానికి సంబంధించిన దేవుడని, యేసుక్రీస్తు అంటే ఒక మతానికి సంబంధించిన దేవుడని, లేదంటే ఆయన ఒక మనకి సంబంధించిన వాడు కాదని కొందరు అనుకుంటూ ఉన్నారు. అలా ఆలోచించడం ఏమాత్రము కూడా సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఈయన ఆదిలో ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితం మాత్రమే ఈయన ఉన్న దేవుడు కాదు. ఈయన ఆదిలో, అంటే ఈ భూమి, మనం నిల్చున్నటువంటి ఈ భూమి, మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి, మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క ఆకాశం క్రింద మనం ఉన్నటువంటి ఈ స్థితిలో ఏమీ లేనప్పుడు, ఏమీ కూడా కలిగించబడలేనప్పుడు, ఏమీ కూడా మరి భూమి మీద ఏమాత్రము కూడా లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు శూన్యంలో, అంటే సున్నాగా ఉన్నటువంటి భూమిలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఆయన అనువాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈయన ఫలానా మతానికి సంబంధించిన వాడు, ఇది కూడా ఒక మతము, ఈయన కూడా అన్నిటితో పాటు ఈయన కూడా ఒకడు అనుకుని అందరిలో చేర్చేస్తున్నారు. కానీ ఈయన ప్రత్యేకమైన వాడు. ఎందుకు అంటే ఈయనకున్న నామమే పైనామం. ఈ భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఉన్నతమైన నామం. ఈ నామాన్ని ఉచ్చరిస్తే వ్యాధులు తొలగిపోతాయి. ఈ నామాన్ని ఉచ్చరిస్తే పాప క్షమాపణ కలుగుతుంది. ఈ నామాన్ని గనక స్మరిస్తే, ఈ నామాన్ని గనక మన జీవితాల్లోనికి తీసుకుంటే, ఈ నామాన్ని గనక మనం మన బ్రతుకుల్లో గనక ఆలకించగలిగితే, ఈ నామం ఈ లోకం విడిచిన తర్వాత ఒక రోజున పుణ్యలోకం అనేది ఒకటి ఉంది. అదే నిత్యరాజ్యము, అదే వైకుంఠము, అదే స్వర్గం. కాబట్టి ఆ స్వర్గానికి వెళ్ళాలని మానవుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ యేసు ప్రభువు లేకుండా, యేసు ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభువుని తెలుసుకోకుండా, యేసు ప్రభువుని ఏమాత్రము కూడా మరి తమ జీవితాల్లోనికి తీసుకోకుండా ఉంటే గనక మానవుల్లో పాపం అనేది నివసిస్తూ ఉంది. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను తిరస్కరించడం ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ప్రక్కన పెట్టడం ద్వారా మానవుని జీవితంలో పాపం ప్రవేశించింది. పాపం కాస్త శాపంగా మారింది. ఈ శాపం కాస్త మరణంగా మారి మానవుని మీద మరణం ప్రభుత్వం చేస్తూ ఉంది. పాపం ఎప్పుడైతే మానవుని మీద ప్రభుత్వం చేస్తుందో, ఈ పాపం ద్వారా మరణానికి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణించాల్సింది ఒక రోజున. కానీ ఆది యందు దేవుడు మానవుని పాపం లేనివానిగా మహిమ స్వరూపంతో, ఏమాత్రము కూడా మరణం కూడా లేనటువంటి, నిత్యము జీవించేటటువంటి, జీవం కలిగినటువంటి వ్యక్తిగా మానవుణ్ణి చేశాడు. కానీ మానవుడు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి తన యొక్క సొంత నిర్ణయం ప్రకారం చేసుకోవడం వల్ల, పాపం అనేది చేయడం వల్ల, పాపం ద్వారా మరణానికి ఏమాత్రము కూడా ఇంకా మరణానికి ఏమాత్రము కూడా భేదాలు లేవు.
ఇతను ఈ కులం కదా, ఇతనికి మరణం అవసరం లేదు అనుకోవడానికి లేదు. భూమి మీద పుట్టిన ఎలాంటి వ్యక్తికైనా మరణం సంభవిస్తుంది. ఈ మరణం ప్రభు అయిన యేసుక్రీస్తునందు గనక మరణిస్తే పుణ్యలోకానికి వెళ్తాం. కాదు మరి మామూలుగా మరణిస్తే, అంటే యేసు ప్రభువుని లేకుండా మరణిస్తే ఆ నిత్య నరకం అనేది ఒకటి ఉంది, అక్కడ యాతన పెట్టబడతాం. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకా ప్రభువు లేకుంటే గనక ఒకసారి ఆలోచన చేయండి. ఈయన మతమా మార్గమా, ఈయన దేవుడా దేవుడు కాదా, ఈయన 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడా లేకపోతే ఆదిలో ఉన్న దేవుడా అనేది ఒక ఇంత ఆలోచన చేయగలిగితే గనక మీ జీవితాల్లో ఎప్పుడు పొందుకోలేనటువంటి ఆనందం పొందుకుని ఒక రోజున ఈ లోకం విడిచిన తర్వాత పుణ్యలోకానికి చేర్చబడతారు. అట్టి భాగ్యం దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం ప్రభా, స్తోత్రం మహాపరిశుద్ధరానికి వందనాలు ప్రభా. మరొకసారి ప్రభానైనా ఈ అప్పనపేట గ్రామాన్ని ప్రేమించి ఈ విధంగా ప్రభానైనా నీ సువార్త వినిపించబడడానికి నీ కృప అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారో అయినా ప్రతి ఒక్క హృదయంలోనూ ప్రభానైనా మీ యొక్క ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభానైనా. ఈ సాయంకాలం వేళలో ప్రభా నీ మాటలు ప్రకటించబడగా అవును ప్రభా, నీ నామము ఉన్నతమైనది, అత్యున్నతమైనది, నీ నామము పైనామము ప్రభా. ఎవరైతే నీ నామాన్ని ఉచ్చరిస్తారో స్మరిస్తారో ప్రభానైనా, ఎవరైతే నీ నిబంధన రక్తం క్రిందకు వస్తారో ప్రభా, వారందరూ రక్షింపబడి ప్రభా నీవు ఇచ్చే గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభా. నీవు ఆదియును అంతమునే ఉన్నవాడు అనివాడు అని సెలవిచ్చిన మా దేవా. అవును ప్రభా, ఈ భూమి పుట్టింపక మునిపే ప్రభా, ఈ పర్వతములు ఈ మనుషులు అందరూ చేయబడక మునిపే నీవు ఉన్నావని ప్రభనైనా ప్రతి ఒక్కరూ గ్రహించి నీవు లేకుండా ఈ సృష్టిలో ఏది కలగలేదని ప్రభనైనా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని ప్రభనైనా ప్రతి ఒక్కరు నీ చెంత చేరడానికి ప్రభనైనా ప్రతి ఒక్క హృదయాలు నీకు సమర్పించుకోవడానికి ప్రభునైనా నీ కృప అనుగ్రహించండి. గ్రామం అంతటినీ ప్రభా, ఈ గ్రామ ప్రజలందరినీ మీరు రక్షించండి ప్రభునైనా. ఈ గ్రామం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.